అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి. మరి నిన్న క్లాస్ అయితే మంచిగా దేవుని కృపను బట్టి చెప్పుకున్నాము. మరి రెండవ క్లాస్ ఇది. అయితే ఈరోజు నేను 2 టాపిక్స్ గురించి మీ మధ్యకి తీసుకొచ్చాను. అయితే అంతకంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నాయన, ఎన్నిక లేని దానిని, ఏ యోగ్యత లేని దానిని నీవే జ్ఞానం ఇచ్చి వాడుకోండి. ఎవరైతే ఈ టాపిక్స్ వింటున్నారో, ఎవరైతే శ్రద్ధ కలిగి వింటున్నారో ప్రతి బిడ్డకు కూడా వినగలిగే చెవులను దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అయితే ఈరోజు నేను 2 టాపిక్స్ గురించి చెప్పాలనుకుంటున్నారండి. మొట్టమొదటిగా ఏంటంటే మేకింగ్ ఆఫ్ ది బైబిల్ని ఎలా రూపొందించారు, దాని చరిత్రను ఎలా రూపొందించారు అనే దాని గురించి నేను వివరిస్తాను. నేను 2 తెలుగు ఇంగ్లీష్ కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. అందరూ కూడా రాసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే మొట్టమొదటిగా నేను బైబిల్ని 2 విధాలుగా విడదీశారండి. ఏది మేకింగ్ ఆఫ్ ది బైబిల్ అంటే బైబిల్ రూపొందించిన చరిత్రను 2 విధాలుగా విభజించారు. ఒకటి ఓరల్ ట్రెడిషన్ అండ్ రెండవది రిటన్ ట్రెడిషన్. ఓరల్ ట్రెడిషన్ అంటే ఏంటంటే నోటి మాట ద్వారా సక్రమించిన సంప్రదాయాన్నే ఓరల్ ట్రెడిషన్ అంటారు. మరియు రిటన్ ట్రెడిషన్ అంటే రాతపూర్వకమైన సంప్రదాయాన్నే రిటన్ ట్రెడిషన్ అంటారు. అయితే మొట్టమొదటిగా మనము ఓరల్ ట్రెడిషన్ గురించి నేర్చుకుందామండి. అయితే ఓరల్ ట్రెడిషన్ అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మాటలను, పనులను మరియు చరిత్రలను మొదట్లో రాతపూర్వకం కాకుండా నోటి మాట ద్వారా ఒక తరము నుంచి ఇంకొక తరము వారికి మౌఖిక సంప్రదాయం ద్వారా చెప్పేవారు. కాబట్టి దీన్ని ఓరల్ ట్రెడిషన్ అని అంటారండి. అయితే ఎలా నోటి మాట ద్వారా చెప్పారని చెప్తున్నారు కదా, అది ఎలా మీరు రిఫరెన్స్ చూపించరా అంటే వాక్యంలోనే ఉన్నాయండి రిఫరెన్సెస్. పాత నిబంధన నేను ఎప్పుడు చెప్తున్నాను, మనం నిన్నటి నుంచి కూడా చెప్పుకోబోయే క్లాస్ పేరు ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే. వాటి గురించి నేర్చుకుంటున్నామండి. కాబట్టి నేను ఓన్లీ పాత నిబంధనే టచ్ చేస్తాను. మీరు కూడా మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే, అబ్రహాము తన పిల్లలకు తన తరువాత ఇంటి వారికి దేవుని మార్గమును గైకొన్నట్లు ఆజ్ఞాపించినట్లు అనే ఒక పదం ఉంటుందండి. ఆ వచనం ఉంటుంది 18వ అధ్యాయము 19వ వచనం మీరు చదివినట్లయితే. రెండవది నిర్గమకాండము 12వ అధ్యాయము 26-27 వచనాలు చదివినట్లయితే, మీ పిల్లలు ఈ సేవను అర్థం ఏమిటి అని అడిగినప్పుడు వారికి చెప్పవలెను. వారికి ఏం చేయాలండి? చెప్పవలను. ఇది నిర్గమకాండంలో ఇంకొక రెఫరెన్స్. అండ్ ఇంకొకటి నిర్గమకాండంలోనే 13వ అధ్యాయంలో 8వ వచనం, ఆ దినమున నీ పిల్లలకు నీవి చెప్పవలను, నీ కుమారులకు చెప్పవలను. కాబట్టి ఇదొక రెఫరెన్స్ నిర్గమకాండంలో. అండ్ నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివితే అక్కడ ఉంటుందండి, ఈ మాటలను నీ పిల్లలకు శ్రద్ధగా బోధింపవలను అని. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండము, నేను స్పీడ్గా చెప్పేస్తున్నానండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, వాటిని నీ కుమారులకు వారి కుమారులకు ఆజ్ఞాపించవలను, తెలియజేయవలను. అది ద్వితీయోపదేశకాండం అండి 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఇదండి ఇప్పటి వరకు నేను చెప్పింది ఓరల్ ట్రెడిషన్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నోటి మాట ద్వారా సంక్రమించిన సంప్రదాయాన్ని ఓరల్ ట్రెడిషన్. ఈ బైబిల్ మొట్టమొదటిగా దీన్ని ఈ విధంగా విభజించారండి బైబిల్ చరిత్రను. నెక్స్ట్ రిటన్ ట్రెడిషన్ అంటే లిఖితపూర్వకంగా లేకపోతే రాతపూర్వకంగా ఏదైతే చెప్తారో దాన్ని రిటన్ ట్రెడిషన్ అని పిలుస్తారు. అయితే ఏంటి అంటే ఇక్కడ దేవుడు మోషేకు ఆజ్ఞాపించినవన్నీ ఇతర ప్రవక్తలకు, అంటే మోషే కాకుండా మరియు ఇతర ప్రవక్తలకు చరిత్రను లిఖితపూర్వకంగా భద్రపరచడాన్ని ఏమంటారండి? రిటన్ ట్రెడిషన్ అంటే లిఖితపూర్వకమైన సంప్రదాయం అని పిలుస్తారు. అయితే ఇది కాలక్రమేణా కెనాన్ ఆఫ్ ది స్క్రిప్చర్ అంటే పరిశుద్ధ గ్రంథాల కింద మారిపోయిందండి. తరువాత ఇది రిఫరెన్స్ నేను చెప్తున్నాను. అయితే ఇప్పటి వరకు నోటి మాట ద్వారా చెప్పిన రిఫరెన్సెస్ మీకు చూపించాను.
తరువాత లిఖిత ఎవరైతే రాతపూర్వకంగా రాసినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు రిఫరెన్స్ అనేది నేను పాత నిబంధనలో చూపిస్తానండి. మొట్టమొదటిగా నిర్గమాకాండము 24వ అధ్యాయము 4వ వచనమండి. మోషే యెహోవా మాటలన్నిటినీ రాసెను. నెక్స్ట్ నిర్గమాకాండము 24వ అధ్యాయంలోనే 7వ వచనమండి. నెక్స్ట్ అతడు నిబంధనను గ్రంథమును తీసుకుని ప్రజలకు చదివెను. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం అండి. ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయంలో 9వ వచనము. మోషే ధర్మశాస్త్రమును రాసి యాజకులకు అప్పగించెను. నెక్స్ట్ రిఫరెన్స్ అండి ద్వితీయోపదేశకాండంలోనే 31వ అధ్యాయంలో 24, 26వ వచనంలో ఉంటుందండి. మోషే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వ్రాసి దానిని నిబంధన మందసం పక్కన ఉంచమని ఆజ్ఞాపించాడు. ఇదొకటి రిటర్న్లో అంటే రాతపూర్వకమైన ట్రెడిషన్లో ఇవన్నీ కూడా రాసి దేవుని మాటలను భద్రపరిచారండి. ఈ విధంగా మీకు నేను రిఫరెన్స్ అనేది చూపించాను. ఇవన్నీ మీరు నోట్ చేసుకున్నారని అని అనుకుంటున్నాను. అయితే మీరు అనుకుంటారు రాతలు అంటే అప్పట్లో రాతలు మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా చాలా వరకు చదువుకున్నట్లయితే మరి కొన్ని పూర్వకాలం ఎలా రాసేవారండి, జంతువు చర్మాల మీద, బెరడు మీద. సేమ్ అలాగే ఇక్కడ కూడా రిటర్న్ మెటీరియల్స్ వచ్చి స్క్రోల్స్లో పాపరియాస్, నిన్న చెప్పాను కదండి పాపరియాస్, అందులో తర్వాత యానిమల్ స్కిన్, పారాచ్మెంట్ ఇలాంటి వాటి మీద రాసేవారనమాట. ఇక్కడతో నేను ఇప్పుడు చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో మేకింగ్ ఆఫ్ ది బైబిల్ అంటే బైబిల్ రూపొందించిన చరిత్ర గురించి నేను చెప్పానండి. అయితే ఫస్ట్ టాపిక్ కంప్లీట్. మళ్ళీ నేను చెప్తానండి. దీన్ని 2 విధాలుగా విభజించారు. రిటర్న్ ట్రెడిషన్, ఓరల్ ట్రెడిషన్. ఓరల్ ట్రెడిషన్ అంటే నోటి మాట ద్వారా వచ్చిన సంప్రదాయాన్ని ఓరల్ ట్రెడిషన్ అంటారు. ఇందులో ఆది కాండంలో మనకు రెఫరెన్స్ చూపించాను, నిర్గమాకాండంలో రెఫరెన్స్, ద్వితీయోపదేశకాండము. నెక్స్ట్ రిటర్న్ ట్రెడిషన్ కూడా లిఖిత పూర్వకమైన సంప్రదాయం. ఇందులో ఏం లేదండి, దేవుడు మోషేకి చెప్పిన మాటలను, ఆజ్ఞలను, ఇతర ప్రవక్తలు చెప్పిన మాటలను, చరిత్రను, వాటన్నిటినీ రాతపూర్వకంగా భద్రపరిచిన వాటినే లిఖిత పూర్వకమైన సంప్రదాయం అని పిలుస్తారు. ఇది కూడా మనకి నిర్గమాకాండంలో 24వ అధ్యాయంలో, నిర్గమాకాండం 24, 7వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 9వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము ఎన్నో అధ్యాయం అండి, 31వ అధ్యాయము 24-26 వచనాలు. ఇవన్నీ కూడా రిటర్న్ ట్రెడిషన్లోకి వస్తాయండి. ఏ విధంగా రాసేవారంటే స్క్రోల్స్ అంటే రాజుల కాలంలో ఉండే కదండి, చుట్టు కొలతల్లా చుట్టేవారనమాట. తర్వాత యానిమల్ స్కిన్ మీద, పారాచ్మెంట్, పాపరియాస్ ఇలాంటి వాటి మీద, బెరడు మీద, ఇవన్నిటి మీద రాసేవారనమాట. అది ఇప్పటి వరకు నేను చెప్పిన మేకింగ్ ఆఫ్ ది బైబిల్ అది అయిపోయిందండి. ఇప్పుడు 2వ టాపిక్లోకి వెళ్తున్నామండి. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇది సెకండ్ టాపిక్. దీన్ని కుమ్రాన్ కేవ్స్. మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే ఈ టాపిక్ నాకు చెప్తున్నప్పుడు, నేను వింటున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, కుమ్రాన్ కేవ్స్ అసలు నేను ఎప్పుడూ వినలేదు అని. ఎందుకంటే ఎప్పుడు ఆలోచన కుమ్రాన్ కేవ్స్ అనే అది ఆ వర్డ్ అనేది కూడా నేను ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఆ విషయం గురించి, కుమ్రాన్ కేవ్స్ అంటే ఏంటి, ఎందుకు మనం వాటి గురించి వివరించుకోవాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మనము చూద్దామండి. ఫస్ట్ కుమ్రాన్ కేవ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, నేను అన్నీ చెప్తాను. అయితే కుమ్రాన్ కేవ్స్కి మరొక పేరు ఉంది, డెడ్ సీ స్క్రోల్స్. మీ అందరికి తెలిసి ఉంటే డెడ్ సీ స్క్రోల్స్ అనే పేరు కూడా దీనికి ఉంది. అంటే కుమ్రాన్ కేవ్సే కాదు, డెడ్ సీ స్క్రోల్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. అయితే ఇది 20వ శతాబ్దంలో డెడ్ సీ స్క్రోల్స్ అనేవి ఆవిష్కరించబడ్డాయంట. స్క్రోల్స్ అంటే ఏంటంటే ఇప్పుడే కదా చుట్టి దాస్తారు కదండి చరిత్రను, లేకపోతే పూర్వము మన పెద్దలు ఏదైనా రాస్తే వాటిని ఏం చేస్తాం, స్క్రోల్స్ కింద దాసి ఎక్కడో పెడతారు. అలాగే వీటిని కూడా డెడ్ సీ స్క్రోల్స్ అని ఎందుకు అన్నారు, అసలు ఎందుకు వచ్చింది ఆ పదం అనేది కూడా మనం నేర్చుకుందాము. అయితే యాక్సిడెంట్లీ డిస్కవర్ అంటే ప్రమాదశాత్తు కనుగొనబడిన ఏంటంటే 1947 అండి. బాగా గుర్తుపెట్టుకోండి, 1947. ఈ 1947లో ఏమైందంటే
మహమ్మద్ మహమ్మద్ అనే ఒక ఆయన, ఒక యువకుడు అనమాట. మహమ్మద్ దిబ్ అనే ఒక యువకుడు గొర్రెలు కాచుకునేవాడండి. ఇతను ఏం చేశాడంటే ఈ డెడ్ సీ స్క్రోల్స్ పక్కన, లేకపోతే కుమ్రాన్ కేవ్స్ అనే దగ్గర ఇతను ఒకరోజు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడట. అయితే ఒకనొక రోజు ఏమైందంటే గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తాయి కదండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటే ఇతను ఒక కేవ్స్లో నుంచి బయట నుంచి లోపల ఏమన్నా ఉందేమో అనేసి లోపలికి ఒక రాయి విసిరాడంట. విసిరితే ఆ విసిరిన రాయి కింద పడే కంటే ఇంకా డబల్ శబ్దం వచ్చిందంట. ఏంటిది, ఏదో కొండ పగిలిన శబ్దం వచ్చింది అని చెప్పేసి ఆ కేవ్స్ లోపలికి వెళ్ళి అతను చూశాడు. అయితే అతను కేవ్స్లోకి వెళ్ళి చూస్తే ఒక జాడీల్లాగా ఉన్నాయంటండి. ఏమున్నాయండి, జాడీల్లాగా ఉన్నాయంట పొడుగ్గా. అయితే ఏంటి ఇవి ఇలా ఉన్నాయని చెప్పి అతను చూస్తే దాని లోపల నారబట్టతో చుట్టబడిన స్క్రోల్స్, ఏంటండి, చుట్టల కింద చుట్టబడినవి ఉన్నాయట నారబట్టతో. ఏంటి ఇవి అని వెళ్ళి చూశాడట. చూస్తే అతనికి ఏం అర్థం అవ్వలేదు ఇవి ఏంటో అనేసి ఏం చేశాడంటే వాటిని తీసుకొచ్చేసి బయట అమ్మేశాడనమాట. అమ్మేస్తే ఈ బయటికి తీసుకొచ్చి అతనికి ఏంటో దాని విషయం అంటే దాంట్లో ఉన్న జ్ఞానం ఏంటో అతనికి తెలియలేదు. అయితే ఈ తెలియకపోవడం వల్ల ఇవి ఎప్పుడు బయటకు వచ్చినాయి అంటే 20వ శతాబ్దంలో వచ్చినాయి బయటికి. 20వ శతాబ్దంలో బయటికి రావడమే కాదు, 2000 సంవత్సరాల క్రితం అవి ఉంచబడిన స్క్రోల్స్ అనమాట, అవి చుట్టలు. అయితే ఇవి అందులో ఏమున్నాయంటే బైబిల్ సంబంధించినవి, అలాగే యూదులకు సంబంధించినవి అన్నీ కూడా, వారి చరిత్ర అన్నీ అర్థం చేసుకోవడానికి బాగా సహాయపడినాయి అంట ఆ స్క్రోల్స్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా. అయితే ఈరోజు డెడ్ సీ స్క్రోల్స్ అనేవి, ఈ చుట్టలు ఏవైతే ఉన్నాయో, చుట్టలు ఇవి చుట్టారు కదండి, ఈ చుట్టలు ఏవైతే ఉన్నాయో డెడ్ సీ స్క్రోల్స్ ఇవన్నీ కూడా ఇజ్రాయేలు పురాతన వస్తువులు సంస్థ కింద ఇవి అన్నీ కూడా ఉంచబడ్డాయి, అంటే మ్యూజియంలో. గ్రేట్ ఇషార్ స్క్రోల్స్తో అత్యంత ప్రసిద్ధమైన అనేక చుట్టలతో పాటు ఇజ్రాయెల్ మ్యూజియంలో ఇవన్నీ కూడా పెట్టబడ్డాయండి. సో ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ మ్యూజియంలో దాచబడి ఉంచినాయి. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి, డెడ్ సీ స్క్రోల్స్ అనేవి అక్కడ ఖచ్చితంగా రాసి ఉంటాయి. అయితే మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏమైనాయి అంటే కొన్ని మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కలు అన్నీ కూడా క్లైమేట్ కంట్రోల్ ప్రత్యేకమైన కలిసిన ప్రత్యేకమైన సదుపాయంలో మిగతా స్క్రోల్స్ అనేవి ఉంచబడ్డాయట. కొన్ని మ్యూజియంలో ఉన్నాయి, కొన్ని ఏమో ప్రత్యేక సదుపాయాల్లో ఉంచబడ్డాయంట. తర్వాత డెడ్ సీ స్క్రోల్స్ అనేవి ప్రాచీన యూదుల హస్తపత్రమ సమాహారం గురించి ఎక్కువ ఉన్నాయంట. అంటే యూదుల గురించి ఎక్కువగా దాంట్లో రాయబడి ఉన్నాయి ఆ స్క్రోల్స్లో. ఇవి 1947 నుంచి 1956 మధ్య కాలంలో కుమ్రాన్ కేవ్స్ దగ్గర ఇవి మనకి బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు 1947 to 1956 ఈ మధ్యలో మనకి కుమ్రాన్ కేవ్స్లో ఈ స్క్రోల్స్ అనేవి మనకి కనిపించినాయి. రెండోది ఇందాక చెప్పాను కదండి, 20వ శతాబ్దంలో ఇది అత్యంత పరిగణింపబడ్డే ప్రాముఖ్యమైన పత్రికల వలె ఇవి ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ స్క్రోల్స్ కింద ఇవి 20వ శతాబ్దంలో పరిగణింపబడ్డాయి అన్నమాట. అయితే వీటిలో ఎక్కువగా హెబ్రీ భాష అనేక గ్రంథాలు, ఇప్పటి వరకు దాచి ఉన్న ప్రాచీనమైన గ్రంథముల గురించి కూడా, యూదుల మతపరమైన రచనల గురించి కూడా ఎక్కువగా ఇందులో ఉండడం జరిగిందండి. అయితే ఈ కుమ్రాన్ కేవ్స్ ఎప్పుడు కనిపెట్టారంటే 1947 చెప్పాను కదండి, 1956 మధ్యలో. రెండవది ఇది లొకేషన్ ఎక్కడ అంటే 11 కేవ్స్, అంటే 11 కేవ్స్ దగ్గర ఉన్న ఈ కుమ్రాన్ దగ్గర ఇవి కనిపించినాయి. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ మాన్ స్క్రిప్చర్స్ 972 అనే
మాన్ స్క్రిప్చర్స్ లాంగ్వేజెస్ అనేవి ఇందులో ఉన్నాయండి. ఎక్కువగా హెబ్రూ భాష ఉంది. రెండవది అరబిక్ అండ్ గ్రీక్ భాష. ఈ 3 భాషలు ఎక్కువగా కేవ్స్లో కనిపించిన స్క్రోల్స్లో, డెడ్ సీ స్క్రోల్స్లో లాంగ్వేజెస్ ఈ 3 ఉన్నాయండి. నెక్స్ట్ డేట్ ఎప్పుడు వచ్చి అప్రాక్సిమేట్లీ 250 BC టు AD 68 ఈ మధ్యలోనే అప్రాక్సిమేట్లీ వీటిని కనుగొన్నారని చెప్తున్నారు. నెక్స్ట్ కేటగిరీ నెంబర్. మనం కేటగిరీలోకి వచ్చి కుమ్రాన్ కేవ్స్ ఎన్నని చెప్పానండి, 11. తర్వాత మనకి టోటల్ మాన్ స్క్రిప్చర్స్ వచ్చి 972 ఏంటండి, 972. నెక్స్ట్ బిబ్లికల్ మాన్ స్క్రిప్చర్స్ వచ్చి 230 to 240. నాన్ బిబ్లికల్ మాన్ స్క్రిప్చర్స్ వచ్చి 730 to 740. నెక్స్ట్ బిబ్లికల్ బుక్స్ రిప్రజెంటెడ్ 38, ఆల్ ఎక్సెప్టెడ్ ఎస్తేర్. లాంగ్వేజెస్ వచ్చి 3 అండి, హెబ్రియో, అరబిక్, నెక్స్ట్ ఇంకేంటండి గ్రీక్. ఈ 3 లాంగ్వేజెస్లో మనకి ఆ స్క్రోల్స్లో కనిపించినాయి. ఇందాక చెప్పాను కదండి రిటర్నింగ్ మెటీరియల్స్ అని 3. అవి ఏంటండి, స్క్రోల్స్, పాపిరస్, పార్చ్మెంట్. కాపర్ స్క్రోల్స్ వచ్చి ఒకటే మనకి కనిపించింది. అయితే అప్రాక్సిమేట్లీ నెంబర్ ఆఫ్ బిబ్లికల్ మాన్ స్క్రిప్చర్స్ వచ్చి మనం నేర్చుకుందామండి. ఫస్ట్ బిబ్లికల్ బుక్ అని పెట్టి, నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ మాన్ స్క్రిప్చర్స్ అని పెట్టి, ప్లామ్స్ వచ్చి 37, ప్లామ్స్ వచ్చి 39 అండి. డ్యూటోనమీ వచ్చి 33, జెనిసిస్ వచ్చి 24, ఇజాక్ వచ్చి 22, ఎక్సోడస్ వచ్చి 18, లివిటికస్ వచ్చి 17, నెంబర్స్ వచ్చి 8. అంటే ఏం లేదండి, కీర్తనలు, ద్వితోపదేశకాండం, ఆదికాండం, ఏషియా, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ ఎన్నెన్ని ఉన్నాయో అనేది మనకి వివరించారు. 39, 33, 24, 22, 18, 17, 8 లైన్గా అనమాట. నెక్స్ట్ మేజర్ టైప్స్ ఆఫ్ నాన్ బిబ్లికల్ డాక్యుమెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నాన్ బిబ్లికల్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో అనేది కూడా మనం నేర్చుకుందాము. ఇందులో ఏం లేదు, టైప్ అండ్ అప్రాక్సిమేట్లీ నెంబర్ పెట్టుకుంటే సరిపోద్దండి. అయితే ఇందులో ఏం లేదు, కమ్యూనిటీ రూల్స్ వచ్చి 10+, అండ్ బిబ్లికల్ కమాండెంట్స్ వచ్చి 90. అది 10+ అయితే ఇది 90. తరువాత క్యాలెండర్స్ అండ్ ఫెస్టివల్స్ వచ్చి 20, లీగల్ డాక్యుమెంట్స్ వచ్చి 25, విజ్డమ్ లిటరేచర్ వచ్చి 30, అప్రాక్సిమేట్లీ అపోక్లటిక్ రైటింగ్స్ వచ్చి 15, లిటిగల్ ప్రేయర్స్ అండ్ హెమన్స్ వచ్చి అవి ఒక 30 అండి. మొత్తం అన్నీ మీకు ఇవన్నీ నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే మీకు ఒకసారి డిజిటల్లో కూడా నేను చూపిస్తానండి, దేవుడు మరి నడిపిస్తే కనుక. నెక్స్ట్ చిన్న టాపిక్ ఉంది, తోరా అంటే ఎన్ని చెప్పానండి, 5 గ్రంథాలు అని చెప్పాను కదా. అయితే ఈ తోరాలో కూడా మనకి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పాను కదండి, రిటర్న్ ట్రెడిషన్లో నిర్గమకాండము 24వ అధ్యాయం 24వ వచనము, నిర్గమకాండం 24వ వచనం 7వ అధ్యాయము, అదే 24వ అధ్యాయం 7వ వచనము. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 9వ వచనం. నెక్స్ట్ 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 24, 26వ వచనము. అది సేమ్ ఈ తోరాలో ఇక్కడ రాస్తారు. తర్వాత ఇక్కడ సెక్షన్ కింద అండ్ నెక్స్ట్ బైబిల్ ప్రూఫ్ అని రాసుకోవాలి. రాసుకున్నాక ఇక్కడ తోరా అన్నప్పుడు నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ 4 కూడా రెఫరెన్సెస్ మీరు రాసుకోవాలి. నెక్స్ట్ హిస్టారికల్ రూల్స్ వచ్చి మొదటి సమూయేల్లో ఒకసారి చూస్తారండి. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 25వ వచనము అక్కడ రాయాలండి. నెక్స్ట్ మొదటి రాజులు 11వ అధ్యాయము 41, 2. నెక్స్ట్ జోషువా 24,
అధ్యాయము 26వ వచనం. ఇవన్నీ కూడా మీరు రిఫరెన్సెస్ చూసుకోండి. నేను స్లోగానే చెప్తున్నాను. ప్రొఫెట్స్ అంటే ప్రవక్తలండి. అయితే ప్రవక్తలు వచ్చి యెషయా, ఇర్మియా, హెస్కేల్. అయితే ఇర్మియా వచ్చి 8వ అధ్యాయం 1వ వచనము. యెషయా వచ్చి 8వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా వచ్చి 30వ అధ్యాయము 2వ వచనము. మళ్ళా 36వ వచనము, 24వ అధ్యాయము 24వ వచనము. హెస్కేల్ వచ్చి 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ఇవన్నీ ప్రొఫెట్స్ అంటే వీళ్ళ ప్రొఫెట్స్లోకి వస్తారండి, అంటే ప్రవక్తల్లోకి. నెక్స్ట్ పబ్లిక్ రీడింగ్ స్క్రోల్స్ వచ్చి నెహెమియా. ఇది 8వ అధ్యాయము 1-3 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 20 వచనాలండి. ఇక్కడతో నేను చెప్పినవన్నీ కూడా డెడ్ సీ స్క్రోల్స్ ఏంటి, ఉమ్రాన్ కేవ్స్ అయినాయండి. ఇంకొక చిన్న మ్యాటర్ ఉంది. యూదులకి అలాగే ప్రోస్టేట్ పాత నిబంధనకి డిఫరెన్సెస్ మాత్రమే చెప్తానండి. యూదుల గ్రంథానికి అంటే యూదుల బైబిల్కి, నెక్స్ట్ ప్రోస్టేట్ పాత నిబంధన అంటే మనం ఇప్పుడు వాడుతున్న బైబిల్కి డిఫరెన్సెస్ ఏంటో నేను చెప్తున్నాను. హెబ్రూ బైబిల్ తనాక్ అంటే హెబ్రూ బైబిల్ ఎవరండి, యూదులు ఎవరైతే వాడుతున్నారో ఆ బైబిల్లో వారికి 24 గ్రంథాలు మాత్రమే ఉంటాయి. మన గ్రంథాల్లో 39 గ్రంథాలు ఉన్నాయి. ఓన్లీ పాత నిబంధన గురించి చెప్తున్నాను. తరువాత అయితే వారు 24 గ్రంథాల్లో హెబ్రీలో ఉన్న బైబిల్లో ఉన్న 24 గ్రంథాలు, మన బైబిల్లో ఉన్న 39 గ్రంథాలు పాత నిబంధనలో. ఇవి రెండు మ్యాటర్లు ఒకటే అండి. అందులో ఏదైతే మ్యాటర్ ఉందో ఇందులో ఆ మ్యాటర్ సేమ్, రెండు ఒకటే. కాకపోతే ఈ రెండు కూడా అమర్చే విధానం, ఒకదాని ముందు ఒకటి పెట్టబోయి. రెండవది ఏంటంటే విభజింపడం అంటే సపరేషన్. ఈ గ్రంథాలన్నీ సపరేషన్ చేయడంలో కూడా డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటన్నది కూడా నేను ఇప్పుడు చెప్తానండి. వారికి మనకి డిఫరెన్స్ అదే, హెబ్రీ యూదుల బైబిల్కి మన బైబిల్కి. యూదుల బైబిల్ ఏంటంటే సమూయేలు గ్రంథం ఒకదాని కిందే ఉంటుంది, కానీ మన బైబిల్లో 1 సమూయేలు 2వ సమూయేలు. మరి రాజుల గ్రంథం యూదుల్లో ఒక గ్రంథమే, 2వ రాజులు 1 రాజులు 2 కలిపి ఒక గ్రంథం కిందే ఉంటుంది. కానీ మన బైబిల్లో ఈ రాజులు ఒకటి వేరు, రాజులు 2వ వేరు. నెక్స్ట్ దినవృత్తాంతాలు కూడా యూదుల గ్రంథంలో అది ఒక పుస్తకం కిందే ఉంటుంది, కానీ మన బైబిల్లో 2 పుస్తకాల కింద దాన్ని విడదీశారు. రెండవది ఎజ్రా నెహెమియా. అయితే మనకి ఎజ్రా వేరు, నెహెమియా వేరు గ్రంథాలు, కానీ యూదుల బైబిల్ అలా కాదండి. ఎజ్రా నెహెమియా రెండు కూడా వారికి ఒక పుస్తకమే. నెక్స్ట్ చిన్న ప్రవక్తలు అంటే మనకి 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, వారు రాసిన గ్రంథాలు మత్త ఇవన్నీ కూడా మనం సపరేషన్ చేసుకున్నాం. కానీ యూదుల గ్రంథంలో 12 మంది శిష్యులు రాసిన పుస్తకాలు అన్నీ కూడా ఒక పుస్తకం కిందే వాళ్ళు దాన్ని కౌంట్ చేసుకున్నారు. సో ఇది ఒక పుస్తకం కిందే వాళ్ళకి వస్తుంది. దానివల్ల వారికి 24 వచ్చినాయి, మనకి 39 వచ్చినాయి అంతే. కానీ రెండు బైబిల్లో ఉన్న మ్యాటరు, రెండు బైబిల్లో ఉన్న విధానాలు అన్నీ కూడా ఒకటేనండి. అందుకే హెబ్రీ అంటే యూదుల భాషలో ఉన్న బైబిల్, మన భాషలో ఉన్న బైబిల్ రెండు కూడా కంటెంట్ అనేవి రెండు కూడా ఒకటే. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు అన్నీ కూడా ఒకటే మారుతుంది. దాన్ని అమర్చే విధానంలోనూ, రెండవది ఏంటంటే దాన్ని సపరేషన్ చేసే విధానంలోనూ వారికి మనకి డిఫరెన్స్ అంతే. మిగతాదంతా ఒకటే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి కుమ్రాన్ కేవ్స్ గురించి. రెండవది ఏంటంటే దాన్ని డెడ్ సీ స్క్రోల్స్ అని కూడా పిలుస్తారు. ఆ కేవ్స్ అనేవి ఎక్కడెక్కడ, దాంట్లో ఏమేమి కనిపించినాయి, ఎలా వచ్చినాయి, ఎన్నో శతాబ్దంలో వచ్చినాయి అన్నీ వివరించాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. రెండవది ఏంటంటే మేకింగ్ ఆఫ్ ది బైబిల్ గురించి కూడా 2 విధాలుగా చెప్పాను. మరి దేవుడిచ్చిన ఈ గడియను, ఈ సమయమును బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఈరోజు నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చక్కగా రాసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత మీరు ఏదైనా డౌట్ వచ్చినా మీరు చక్కగా చూసుకోవచ్చు. మళ్ళీ రేపు కలుసుకుందామండి. అందరికీ ప్రైజ్ లార్డ్.